నమస్తే, నేను మీ డాక్టర్ రామకృష్ణ, స్పిరిచువల్ హోమియోపతి క్లినిక్స్, హైదరాబాద్. ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ చాలా ఇంపార్టెంట్, అందరూ వినాల్సింది. ఏంటంటే అందరికీ చాలామందికి షోల్డర్ పెయిన్ అనగానే చాలా గుర్తొచ్చేది ఏంటంటే ఆర్థరైటిస్ అనుకుంటారు, రుమటైడ్ ఆర్థరైటిస్ అనుకుంటారు. ఇంకో కొంతమందిలో ఏమనుకుంటారంటే ఫ్రోజన్ షోల్డర్స్ అనుకుంటారు. కానీ రీసెంట్ టైమ్స్లో నేను క్లినిక్లో ఒక చిన్న ఎక్స్పీరియన్స్ అయ్యాను. ఏంటంటే ఇద్దరు ఫ్రెండ్స్ క్లినిక్ వచ్చాక ఏమైంది అంటే ఒక అబ్బాయి మెడిసిన్ తీసుకున్నాడు. ఏంటంటే క్రికెట్ ఆడుతుంటే సార్ డైలీ బౌలింగ్ చేస్తున్నాము, బౌలింగ్ చేస్తుంటే ఏమైపోయింది అని అంటే నాకు ఏదో చిన్న జాయింట్ పెయిన్ లాగా అనిపించింది సార్, ఏదో పట్టుకుంది. సో ఏమైపోయింది అని అంటే పెయిన్ వస్తుంది సార్, షోల్డర్ పెయిన్ అని చెప్పేసి ఆ అబ్బాయి వచ్చాడు. అతనితో పాటు అతని ఫ్రెండ్ కూడా వచ్చాడు. సో ఏమైపోయింది అని అంటే ఆ అబ్బాయికి నేను హోమియోపతి మెడిసిన్ ఇచ్చాను, తగ్గింది. సో వాళ్ళ ఫ్రెండ్ కూడా ఏమనుకున్నారు, అరే నేను కూడా ఆడినా కదా, నాకు కూడా పెయిన్ వచ్చింది కదా, సరే అదే మెడిసిన్ వేసుకుందామని మెడిసిన్ వేసుకున్నాడు. 10 days అయ్యాక వచ్చాడు, సార్ నేను వేసుకున్న మెడిసిన్ తగ్గలేదు కదా అని అన్నాడు. అరే బాబు, నేను నీకేడ మెడిసిన్ ఇచ్చినా, నీ ఫ్రెండ్కి ఇచ్చినా కదా, నీకు ఇవ్వలే కదా, మరి నువ్వెందుకు వేసుకున్నావు అని అంటే సార్ మా ఫ్రెండ్కి తగ్గిందని నేను కూడా వేసేసుకున్నా సార్ అన్నాడు. ఇప్పుడు ఫస్ట్ ఏంటంటే హోమియోపతి మెడిసిన్ ఒకరికి ఇచ్చింది ఇంకొకటి పనిచేయదు. ఇంకొకటి ఏంటంటే అన్ని రోగాలకు ఒకటే మందు ఉండదు, హోమియోపతి అయినా సరే అలోపతి అయినా సరే. చాలామందికి షోల్డర్ పెయిన్ వచ్చింది కదా అంటే ఇంకేమైంది బాబు, మీ ఫ్రెండ్ని అడిగినట్టే వాళ్ళ ఫ్రెండ్ని అడిగినట్టు ఈ అబ్బాయిని కూడా అడిగిన, సార్ నాకు చాలా మట్టుకు ప్రతిసారి కడుపులో నొప్పి వస్తుంది సార్, ఎక్కువ ఈ రైట్ సైడ్లో కడుపులో నొప్పి వస్తుంది సార్. ఇంకొకటి ఏమవుతుందంటే ఈ నొప్పి వెనుక కూడా పెయిన్ వస్తుంది సార్, కొన్నిసార్లు షోల్డర్ పెయిన్ కూడా వస్తుంది సార్ అని అన్నాడు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, కడుపులో నొప్పి వస్తుంది, కడుపు ఉబ్బినట్టు అనిపిస్తుంది, ఆ పెయిన్ వెనుక సైడ్ కూడా అనిపిస్తుంది, అంటే బ్యాక్ పెయిన్ కూడా వస్తుంది, దాంతోపాటు షోల్డర్ పెయిన్ కూడా వస్తుంది. సో కడుపు నొప్పితో పాటు బ్యాక్ పెయిన్తో పాటు షోల్డర్ పెయిన్ వచ్చింది అని అంటే ఫస్ట్ ఏం చేయాలంటే మీరు యూఎస్జీ ఆఫ్ అబ్డామెన్ చేయించుకోండి. అందులో చాలా మటుకు చాలాసార్లు గాల్ బ్లాడర్ స్టోన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో ప్రతి షోల్డర్ పెయిన్ ఒక పెయిన్ కాదు. సో దీన్నే డిఫరెన్షియల్ డయాగ్నోసిస్ అంటారు. ఇంకొకటి ఏంటంటే ఈ గాల్ బ్లాడర్ స్టోన్స్ ఉన్న వాళ్ళని ఎట్లా గుర్తించాలి అని అంటే కడుపు ఉబ్బినట్టు అనిపించడము, ఇంకొకటి వీళ్ళకి తేన్పులు రావడము, గ్యాస్ పోవడము, కొంచెం తిన్నా ఆకలి ఏమవుతుందంటే అన్నం కొంచెం తినగానే కడుపు ఉబ్బినట్టు అనిపించడం, మళ్ళీ కొంచెంసేపటికి మళ్ళీ ఆకలి కావడము. ఇంకా ఏం ప్రాబ్లం ఉంటుందంటే వీళ్ళలో ఈ గాల్ బ్లాడర్ స్టోన్స్ ఉన్న పేషెంట్లలో వీళ్ళకి ఏంటి అని అంటే ఎక్కువ గ్యాస్ పోవడం వల్ల వీళ్ళకి ఏమవుతుంది, కడుపు ఉబ్బినట్టు ఉండడం వల్ల నోటి నుంచి దుర్వాసన రావడం కూడా జరుగుతుంది. ఇవన్నీ ఈ సిమ్టమ్స్ ఉంటాయి. సో మీకు ఒక మంచి హోమ్ రెమెడీ చెప్తాను, ఇది పాటించినట్టయితే ఏమవుతుంది అని అంటే మీకు 2 చెప్తానండి హోమ్ రెమెడీస్. లాస్ట్కి చెప్పేది చాలా ఇంపార్టెంట్, ఏం కష్టపడకుండా ఇంట్లో కూర్చొని ఈజీగా చేయవచ్చు, దీనికి ఏ పని చేయాల్సిన అవసరం లేదు. ఫస్ట్ ఒకటి ఏం చేయాలి అని అంటే మీరు బిల్వపత్రం అంటారు, ఐడియా ఉంది కదా, మనం శివుణ్ణి పూజిస్తాం, అందరూ బిల్వపత్రం పెడతారు. సో ఆ బిల్వపత్రం తీసుకొచ్చి ఎండబెట్టి పొడి వేసుకొని దీన్ని డైలీ ఒక గ్లాస్ ఆఫ్ వాటర్లో 1 గ్రాము కానీ 2 గ్రాములు కానీ ఇది కలుపుకొని డైలీ ప్రొద్దున్నే తాగండి. ఇలా తాగడం వల్ల డైలీ అంటే 2 రోజులు చేసి వదిలేయడం కాదు, కంటిన్యూస్గా ఒక 3-4 నెలలు చేయండి. ఇంకొకటి ఏం చేశాను మీకు రెండోది చెప్తున్నా, ఏ కష్టం లేకుండా చేయొచ్చు అని. ఏంటంటే మనము అరే ఏంద్రబాబు గప్పాలు కొడుతున్నావు అది ఇది అని అంటారు చూడండి, అట్లా గుర్తుపెట్టుకోండి. గప్ప, GAPPA, గప్ప, ఇది గుర్తుపెట్టుకోండి. జీ అంటే ఏంటంటే జామకాయ, రోజు జామకాయ తినండి అంటే గోవా. ఏ అంటే ఏంటిది, యాపిల్, డైలీ యాపిల్ తినండి. ఇంకొకటి ఏ అంటే ఏంటి, అవకాడో, రెగ్యులర్గా అవకాడో తినండి. మళ్ళీ పి అంటే ఏంటి, పపాయ, రోజు పపాయ తినండి. ఇంకొక పి అంటే ఏంటి, పియర్. ఈ ఫ్రూట్స్ తినడం వల్ల ఏమవుతుంది అని అంటే మన శరీరంలో కొలెస్ట్రాల్ లెవెల్స్ తగ్గిపోతాయి. ఎందుకంటే కొలెస్ట్రాల్ లెవెల్స్కి గాల్ బ్లాడర్ స్టోన్స్కి సంబంధం ఏంటంటే ఈ కొలెస్ట్రాల్ వల్లనే గాల్ బ్లాడర్ స్టోన్స్ వస్తాయి. సో ఈ ఫ్రూట్స్ తినడం వల్ల ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉండడం వల్ల డైజెషన్ ఇంప్రూవ్ కావడం వల్ల ఏమైపోతుంది, ఆటోమేటిక్గా మీకు కొలెస్ట్రాల్ తగ్గిపోతుంది, దానివల్ల స్టోన్స్ రావు. సో మీకు డైజెస్టివ్ ప్రాబ్లమ్సే ఉండవు, జీర్ణ ప్రక్రియ చాలా బాగుంటుంది. ఎప్పుడైతే గట్ హెల్త్ బాగుంటుందో ఆటోమేటిక్గా ఏమవుతుంది, మీకు హెల్త్ బాగుంటుంది. హిందీలో దీనికి ఒక సేయింగ్ ఉంది, అదేంటంటే పేట్ సఫా రోగ్ దఫా, అంటే పుట్టబంచి ఉంటే ఏ రోగాలు రావు, అన్నిటికీ కారణం గట్టే అని అంటున్నారు. సో గాల్ బ్లాడర్ స్టోన్స్ ఉన్న వాళ్ళు ఇలా చేయడం వల్ల మనకు మంచిగా ఒక సంపూర్ణమైనటువంటి హెల్త్ మనకు దొరుకుతుంది. ఏంటంటే అందరికీ చాలామందికి షోల్డర్ పెయిన్ అనగానే చాలా గుర్తొచ్చేది ఏంటంటే ఆర్థరైటిస్ అనుకుంటారు, రుమటైడ్ ఆర్థరైటిస్ అనుకుంటారు. ఇంకో కొంతమందిలో ఏమనుకుంటారంటే ఫ్రోజన్ షోల్డర్స్ అనుకుంటారు. కానీ రీసెంట్ టైమ్స్లో నేను క్లినిక్లో ఒక చిన్న
ఎక్స్పీరియన్స్ అయ్యాను. ఏంటంటే ఇద్దరు ఫ్రెండ్స్ క్లినిక్ వచ్చాక ఏమైంది అంటే ఒక అబ్బాయి మెడిసిన్ తీసుకున్నాడు. ఏంటంటే క్రికెట్ ఆడుతుంటే సార్ డైలీ బౌలింగ్ చేస్తున్నాము, బౌలింగ్ చేస్తుంటే ఏమైపోయింది అని అంటే నాకు ఏదో చిన్న జాయింట్ పెయిన్ లాగా అనిపించింది సార్, ఏదో పట్టుకుంది. సో ఏమైపోయింది అని అంటే పెయిన్ వస్తుంది సార్, షోల్డర్ పెయిన్ అని చెప్పేసి ఆ అబ్బాయి వచ్చాడు. అతనితో పాటు అతని ఫ్రెండ్ కూడా వచ్చాడు. సో ఏమైపోయింది అని అంటే ఆ అబ్బాయికి నేను హోమియోపతి మెడిసిన్ ఇచ్చాను, తగ్గింది. సో వాళ్ళ ఫ్రెండ్ కూడా ఏమనుకున్నారే, నేను కూడా ఆడినా కదా, నాకు కూడా పెయిన్ వచ్చింది కదా, సరే అదే మెడిసిన్ వేసుకుందామని మెడిసిన్ వేసుకున్నాడు. 10 days అయ్యాక వచ్చాడు, సార్ నేను వేసుకున్న మెడిసిన్ తగ్గలేదు కదా అని అన్నాడు. అరే బాబు, నేను నీకేడ మెడిసిన్ ఇచ్చినా, నీ ఫ్రెండ్కి ఇచ్చినా కదా, నీకు ఇవ్వలే కదా, మరి నువ్వెందుకు వేసుకున్నావు అని అంటే సార్ మా ఫ్రెండ్కి తగ్గిందని నేను కూడా వేసేసుకున్నా సార్ అన్నాడు. ఇప్పుడు ఫస్ట్ ఏంటంటే హోమియోపతి మెడిసిన్ ఒకరికి ఇచ్చింది ఇంకొకరికి పనిచేయదు. ఇంకొకటి ఏంటంటే అన్ని రోగాలకు ఒకటే మందు ఉండదు. హోమియోపతి అయినా సరే, అలోపతి అయినా సరే. చాలామందికి షోల్డర్ పెయిన్ వచ్చింది కదా అంటే ఇంకేమైంది బాబు, మీ ఫ్రెండ్ని అడిగినట్టే వాళ్ళ ఫ్రెండ్ని అడిగినట్టు ఈ అబ్బాయిని కూడా అడిగిన, సార్ నాకు చాలా మట్టుకు ప్రతిసారి కడుపులో నొప్పి వస్తుంది సార్, ఎక్కువ ఈ రైట్ సైడ్లో కడుపులో నొప్పి వస్తుంది సార్. ఇంకొకటి ఏమవుతుందంటే ఈ నొప్పి వెనుకకు కూడా పెయిన్ వస్తుంది సార్, కొన్నిసార్లు షోల్డర్ పెయిన్ కూడా వస్తుంది సార్ అని అన్నాడు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, కడుపులో నొప్పి వస్తుంది, కడుపు ఉబ్బినట్టు అనిపిస్తుంది, ఆ పెయిన్ వెనక సైడ్ కూడా అనిపిస్తుంది, అంటే బ్యాక్ పెయిన్ కూడా వస్తుంది, దాంతోపాటు షోల్డర్ పెయిన్ కూడా వస్తుంది. సో కడుపు నొప్పితో పాటు బ్యాక్ పెయిన్తో పాటు షోల్డర్ పెయిన్ వచ్చింది అని అంటే ఫస్ట్ ఏం చేయాలంటే మీరు యూఎస్జీ ఆఫ్ అబ్డామిన్ చేయించుకోండి. అందులో చాలా మటుకు చాలాసార్లు గాల్ బ్లాడర్ స్టోన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో ప్రతి షోల్డర్ పెయిన్ ఒక పెయిన్ కాదు. సో దీన్నే డిఫరెన్షియల్ డయాగ్నోసిస్ అంటారు. ఇంకొకటి ఏంటంటే ఈ గాల్ బ్లాడర్ స్టోన్స్ ఉన్న వాళ్ళని ఎట్లా గుర్తించాలి అని అంటే కడుపు ఉబ్బినట్టు అనిపించడము, ఇంకొకటి వీళ్ళకి తేన్పులు రావడము, గ్యాస్ పోవడము, కొంచెం తిన్నా ఆకలి ఏమవుతుందంటే అన్నం కొంచెం తినగానే కడుపు ఉబ్బినట్టు అనిపించడం, మళ్ళీ కొంచెంసేపటికి మళ్ళీ ఆకలి కావడము. ఇంకా ఏం ప్రాబ్లం ఉంటుందంటే వీళ్ళలో ఈ గాల్ బ్లాడర్ స్టోన్స్ ఉన్న పేషెంట్లలో వీళ్ళకి ఏంటి అని అంటే ఎక్కువ గ్యాస్ పోవడం వల్ల వీళ్ళకి ఏమవుతుంది, కడుపు ఉబ్బినట్టు ఉండడం వల్ల నోటి నుంచి దుర్వాసన రావడం కూడా జరుగుతుంది. ఇవన్నీ ఈ సిమ్టమ్స్ ఉంటాయి. సో మీకు ఒక మంచి హోమ్ రెమెడీ చెప్తాను. ఇది పాటించినట్టయితే ఏమవుతుంది అని అంటే మీకు 2 చెప్తానండి హోమ్ రెమెడీస్. లాస్ట్కి చెప్పేది చాలా ఇంపార్టెంట్. ఏం కష్టపడకుండా ఇంట్లో కూర్చొని ఈజీగా చేయవచ్చు. దీనికి ఏ పని చేయాల్సిన అవసరం లేదు. ఫస్ట్ ఒకటి ఏం చేయాలి అని అంటే మీరు బిల్వపత్రం అంటారు, ఐడియా ఉంది కదా, మనం శివుణ్ణి పూజిస్తాం, అందరూ బిల్వపత్రం పెడతారు. సో ఆ బిల్వపత్రం తీసుకొచ్చి ఎండబెట్టి పొడి వేసుకొని దీన్ని డైలీ ఒక గ్లాస్ ఆఫ్ వాటర్లో 1 గ్రాము కానీ 2 గ్రాములు కానీ ఇది కలుపుకొని డైలీ ప్రొద్దున్నే తాగండి. ఇలా తాగడం వల్ల డైలీ అంటే 2 రోజులు చేసి వదిలేయడం కాదు, కంటిన్యూస్గా ఒక 3-4 నెలలు చేయండి. ఇంకొకటి ఏం చేశాను మీకు రెండోది చెప్తున్నా, ఏ కష్టం లేకుండా చేయొచ్చు అని. ఏంటంటే మనము అరే ఏంద్రబాబు గప్పాలు కొడుతున్నావు అది ఇది అని అంటారు చూడండి, అట్లా గుర్తుపెట్టుకోండి. గప్ప, GAPPA, గప్ప, ఇది గుర్తుపెట్టుకోండి. జీ అంటే ఏంటంటే జామకాయ, రోజు జామకాయ తినండి అంటే గోవా. ఏ అంటే ఏంటిది, యాపిల్, డైలీ యాపిల్ తినండి. ఇంకొకటి ఏ అంటే ఏంటి, అవకాడో, రెగ్యులర్గా అవకాడో తినండి. మళ్ళీ పి అంటే ఏంటి, పపాయ, రోజు పపాయ తినండి. ఇంకొక పి అంటే ఏంటి, పియర్. ఈ ఫ్రూట్స్ తినడం వల్ల ఏమవుతుంది అని అంటే మన శరీరంలో కొలెస్ట్రాల్ లెవెల్స్ తగ్గిపోతాయి. ఎందుకంటే కొలెస్ట్రాల్ లెవెల్స్కి గాల్ బ్లాడర్ స్టోన్స్కి సంబంధం ఏంటంటే ఈ కొలెస్ట్రాల్ వల్లనే గాల్ బ్లాడర్ స్టోన్స్ వస్తాయి. సో ఈ ఫ్రూట్స్ తినడం వల్ల ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉండడం వల్ల డైజెషన్ ఇంప్రూవ్ కావడం వల్ల ఏమైపోతుంది, ఆటోమేటిక్గా మీకు కొలెస్ట్రాల్ తగ్గిపోతుంది, దానివల్ల స్టోన్స్ రావు. సో మీకు డైజెస్టివ్ ప్రాబ్లమ్సే ఉండవు, జీర్ణ ప్రక్రియ చాలా బాగుంటుంది. ఎప్పుడైతే గట్ హెల్త్ బాగుంటుందో ఆటోమేటిక్గా ఏమవుతుంది, మీకు హెల్త్ బాగుంటుంది. హిందీలో దీనికి ఒక సేయింగ్ ఉంది, అదేంటంటే పేట్ సఫా రోగ్ దఫా, అంటే పుట్టబంచి ఉంటే ఏ రోగాలు రావు, అన్నిటికీ కారణం గట్టే అని అంటున్నారు. సో గాల్ బ్లాడర్ స్టోన్స్ ఉన్న వాళ్ళు ఇలా చేయడం వల్ల మనకు మంచిగా ఒక సంపూర్ణమైనటువంటి హెల్త్ మనకు దొరుకుతుంది.